హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, చాలామంది అబ్బాయిలు అమ్మాయిల కోసం తపన పడుతూ ఉంటారు. మరి అమ్మాయిలు కూడా అబ్బాయిల కోసం తపన పడతారా అనేది ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్. ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చివరి దాకా చూడండి. మనిషి అన్న తర్వాత ఒకరిని కోరుకోవడం, ఒకరిని ఆకర్షించాలని అనుకోవడం, ఒకరికి నచ్చేలా ప్రవర్తించాలి అని అనుకోవడం, ఇదంతా సృష్టి ధర్మం. ఇందులో సిగ్గుపడాల్సిన పని లేదు. ఇందుకు అమ్మాయిలు కూడా మినహాయింపు కాదు. అమ్మాయిలు ఏమైనా జడ పదార్థాలా? వాళ్ళకు ఇష్టాలు ఉండవా, కోరికలు ఉండవా? వాళ్ళు కూడా ఎదుటి వ్యక్తిని ఇష్టపడుతూ ఉంటారు, ఆకర్షిస్తూ ఉంటారు, వాళ్ళకు కోరికలు ఉంటాయి. ఇందులో తప్పేం లేదు. ఓ అందమైన అబ్బాయి కనిపిస్తే ఫలానా హీరోలా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు అని అమ్మాయిలు వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. అలాగే అందమైన అబ్బాయి తమకు ఎదురుపడితే ఏం చేస్తారు? సిగ్గుల మొగ్గలైపోతుంటారు అమ్మాయిలు. ఓ అందమైన అబ్బాయి కనిపిస్తే అమ్మాయిలు కూడా అతని దృష్టిలో పడాలని, అతన్ని ఆకర్షించాలని, అతనికి నచ్చేలా వ్యవహరించాలని అమ్మాయిలు కూడా అనుకుంటారు. అయితే మరీ అబ్బాయిలంతా కాకపోయినా ముసి నవ్వులు నవ్వుతూ, తలదించుకుంటూ, ఓరచూపులు చూస్తూ కొన్ని సంకేతాలు పంపిస్తూ ఉంటారు. అంటే అతన్ని ఇష్టపడుతున్నాము అనే సంకేతాలు అమ్మాయిలు తెలియజేస్తూ ఉంటారు. ఇలా అందమైన అబ్బాయిలు కనిపించినప్పుడు అమ్మాయిలు కూడా కొన్ని సంకేతాలు తెలియజేస్తూ ఉంటారు. ఓరచూపులు, సిగ్గుపడడం, ముసి నవ్వులు నవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయినా కూడా కొందరు అబ్బాయిలు ఏం చేస్తారంటే ఇవన్నీ అర్థం చేసుకోరనమాట. చేసుకోకపోయేసరికి అబ్బాయి ఇతను ఎంతకు అర్థం చేసుకోవడం లేదు ఏంటి అని తల బాదుకుంటూ ఉంటారు అమ్మాయిలు. అలాగే పోయి ఇలాంటివన్నీ తగులుకున్నానే, ఎంతకు అర్థం చేసుకోవడం లేదు అని వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలు నేరుగా సంకేతాలు తెలియచేయరు, ఇండైరెక్ట్గా ఇలా ఇష్టపడుతున్నాము అనే సంకేతాలు తెలియజేస్తూ ఉంటారు. వీటిని కొందరు అబ్బాయిలు అర్థం చేసుకోలేక ఇంకా నేల చూపులు చూస్తూనే ఉంటారు. ఇలాంటి మొద్దబ్బాయిని తగులుకున్నానే, చూడ్డానికి అందంగా ఉన్నాడు, కానీ ఏం లాభం, ఇతను అర్థం చేసుకోవటం లేదు నా సంకేతాలు, నా ఇష్టాలు అని అమ్మాయిలు చాలా మదన పడిపోతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్బాయిలు ఏ విధంగా అమ్మాయిల్ని ఇష్టపడడానికి, అమ్మాయిలు నచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటారు, అమ్మాయిలు ఇష్టపడాలని రకరకాల ప్రవర్తనలు చేస్తూ ఉంటారు, అమ్మాయిల్ని ఆకర్షించడానికి రకరకాల వేషాలు, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. అదే విధంగా సేమ్ అమ్మాయిలు కూడా చేస్తూ ఉంటారు అనమాట. కాకపోతే వాళ్ళు అబ్బాయిలు అంత నేరుగా డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చేస్తూ ఉంటారు. ఉదాహరణకి అబ్బాయిలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి ఎదురు పడింది అనుకోండి, అప్పుడు అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడు? అసంకల్పితంగానే, అప్రయత్నంగానే తన ప్యాంటు జిబ్బు సర్దుకోవడం అలాంటివి చేస్తుంటాడు కదా. ప్యాంటు జిబ్బు అనేది సర్దుకుంటూ ఉంటాడు కదా. ఇదే విధంగా ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక అబ్బాయి ఎదురుపడ్డాడు అనుకోండి, అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది? తన ఓనిని కానీ తన శారీని కానీ సర్దుకుంటూ ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఆ అబ్బాయిని ఆకర్షించే ప్రయత్నంలో ఇలా చేస్తూ ఉంటారు అమ్మాయిలు. ఓకే, ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిలు అమ్మాయిల్ని ఆకర్షించడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అమ్మాయిలకు కూడా అబ్బాయిల పట్ల ఆకర్షణ సహజం. అమ్మాయిలకు కూడా అబ్బాయిల పట్ల ఇష్టం ఉంటుంది, కోరిక ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. కానీ త్వరగా బయటపడరు అమ్మాయిలు. అబ్బాయిలే మమ్మల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళే మమ్మల్ని చూడాలి అని అమ్మాయిలకు ఉంటుంది. ఎందుకంటే పైకి కనిపించరు. సమాజంలో ఉన్న ఆంక్షల దృష్ట్యా, అలాగే చులకన అయిపోతామేమో అనే భయంతో అమ్మాయిలు నేరుగా చెప్పరు. అబ్బాయిలే మమ్మల్ని అర్థం చేసుకోవాలి అని అమ్మాయిలు చూస్తూ ఉంటారు. మామూలుగా అబ్బాయి నచ్చినప్పుడు అమ్మాయిలు ఓరచూపుల ద్వారా, సిగ్గు ద్వారా వాళ్ళు బయటపడుతూ ఉంటారు. అయితే సాధారణంగా అబ్బాయిలే అమ్మాయిల విషయంలో చొరవ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళే తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే అమ్మాయిలు ఏం కోరుకుంటారు అంటే అబ్బాయిలే ఈ విషయంలో ముందడుగు వేయాలని కోరుకుంటూ ఉంటారు. మామూలుగా అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారు? నచ్చిన అమ్మాయి కనబడగానే వెంటనే సులభంగా ఆకర్షితులు అయిపోతూ ఉంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు. అబ్బాయి నచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అతని తీరు తెన్నులు చూస్తారు. అంటే ఇతను ఎలాంటి వాడు, ఇతని వ్యక్తిత్వం ఏంటి, ఇతని స్వభావం ఏంటి, ఇతని సంస్కారం ఏంటి, ఆడవాళ్ళను గౌరవిస్తాడా లేదా కోపగుండిగా ఉంటాడా, దుర్మార్గం ఉంటుందా, మంచివాడా, ఇతని స్వభావం ఏంటి అని చూస్తారనమాట. మంచి స్వభావము, సంస్కారము ఇలాంటివి, ఆడవాళ్ళను గౌరవిస్తాడా లేదా, ఇలాంటివన్నీ చూస్తారు. అలాగే ఎలాంటి కుటుంబానికి చెందినవాడు, ఇతని డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, ఇతని చదువు, సంస్కారం ఎలా ఉంది, ఇవన్నీ చూసి ఒక నిర్ణయానికి వస్తూ ఉంటారు అమ్మాయిలు. ఏది ఏమైనా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనేది సృష్టి ధర్మం, సహజం. ఇది లేకపోతే అసలు ఈ సృష్టి లేదు. అమ్మాయిలు కూడా మనుషులే కదా, వాళ్ళు అబ్బాయిలను ఎందుకు ఇష్టపడరు? ఒకవేళ అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడకపోతే ఈ పెళ్ళిళ్ళే జరిగేవి కాదు కదా. కాకపోతే ప్రతి ఒక్కడు చివరికి దారిన పోయే దానయ్య కూడా నువ్వు నచ్చావు, నేను ఇష్టపడుతున్నాను, ఐ లవ్ యూ అని ఇలాంటివి చెప్పేసరికి అమ్మాయిలు విసిగిపోతూ ఉంటారు.
మామూలుగా అమ్మాయిలు నలుగురు కలిసినప్పుడు అబ్బాయిలు ఎలా అయితే అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారో అమ్మాయిలు కూడా తప్పకుండా అబ్బాయిల గురించి టాపిక్ వస్తుంది, అబ్బాయిల గురించి మాట్లాడుకుంటారు. మామూలుగా ఎవరైనా అబ్బాయి నచ్చితే అమ్మాయిలు అతను ఐ లవ్ యూ చెప్పాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అతను ఐ లవ్ యూ చెప్పాలని కొన్ని హింట్స్ ఇస్తూ ఉంటారు. అబ్బాయిలు ఆ అమ్మాయి హింట్స్ ఇవ్వగానే అర్థం చేసుకున్నట్లయితే అబ్బాయిలు ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం, ప్రపోజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొందరు అబ్బాయిలు అర్థం చేసుకోలేక ఇలా నేల చూపులు చూడడం లేదా పట్టించుకోకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు కొందరు అబ్బాయిలు. చాలాసార్లు కొందరు అమాయకమైన అబ్బాయిలు అమ్మాయిల మనసు తెలుసుకోలేక మౌనంగా ఉండిపోతూ ఉంటారు. ఎందుకంటే కొందరు అమ్మాయిలు బెట్టు చేస్తూ ఉంటారు. అబ్బాయిని ఇష్టపడ్డా కూడా అది చెప్పకుండా ఆ అబ్బాయి తనను ఇష్టపడాలి అని చూస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో కొందరు అబ్బాయిలు దాన్ని అపార్థం చేసుకొని ఆ అమ్మాయికి తన మీద ఇష్టం లేదని, అమ్మాయిలు అబ్బాయిల్ని ఇష్టపడరు అని, కేవలం మేమే వాళ్ళని ఇష్టపడాలని, ఇష్టపడతామని కొన్ని అపార్థాలు చేసుకుంటూ ఉంటారు అబ్బాయిలు. కొందరు అబ్బాయిలు అయితే అలా అమ్మాయిల్ని ఇష్టపడితే అది తప్పుగా అమ్మాయిలు భావిస్తారు అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఇది సరి అయింది కాదు. ఎందుకంటే అమ్మాయిలు కూడా అబ్బాయిని ఇష్టపడతారు. అబ్బాయిలు ఎలా అయితే అమ్మాయిని ఇష్టపడతారో అదేవిధంగా అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఇష్టపడతారు. అయితే కొందరు అమాయకమైన అబ్బాయిలు ఈ అమ్మాయిల యొక్క స్వభావాన్ని, వాళ్ళ సంకేతాలను అర్థం చేసుకోలేక ఇలా ఊరుకుంటూ ఉంటారు. మౌనంగా నిశ్శబ్దంగా ఉండిపోతూ ఉంటారు. ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలు కూడా కలలు కంటూ ఉంటారు. నచ్చిన అబ్బాయి దగ్గర కావాలని, తమకు నచ్చిన అబ్బాయి తమను దగ్గర చేసుకోవాలని, ఆ అబ్బాయికి దగ్గర కావాలని ఇలా అమ్మాయిలు కూడా కలలు కంటూ ఉంటారు. ఆ కలలు నిజం చేసుకోవాలని గట్టిగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. యవ్వనంలోకి వచ్చిన అమ్మాయిలు కూడా తమకు ఇష్టమైన అబ్బాయిల గురించి కలలు కంటూ ఉంటారు. రొమాంటిక్ ఊహలు ఊహించుకుంటూ ఉంటారు. అలాగే రొమాంటిక్ కలలు కంటూ ఉంటారు. అవి నిజం కావాలని కోరుకుంటూ ఉంటారు. మామూలుగా అమ్మాయిలకు కూడా నిద్రపోతున్న సమయంలో నచ్చిన అబ్బాయిలతో కలిసి స్నేహం చేస్తున్నట్టు, ప్రేమిస్తున్నట్టు, వాళ్ళతో ఏకాంతంగా గడిపినట్టు, ఇలా ముద్దు ముచ్చట్లు అన్నీ తీర్చుకుంటున్నట్టు అమ్మాయిలు కూడా కలలు వస్తూ ఉంటాయి. అంటే ఇలా ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు నచ్చిన అబ్బాయిని వాళ్ళు కోరుకున్నప్పుడు ఈ విధంగా అవి కలల రూపంలో అమ్మాయిలకు కూడా వస్తుంటాయి. అంతేకాదు అమ్మాయిలకు కూడా అబ్బాయిలతో కూడిన రొమాంటిక్ కలలు, ఊహలు అనేవి చేస్తూ ఉంటారు. అమ్మాయిలకు కూడా రొమాంటిక్ కలలు అబ్బాయిలతో కలిసి నట్టుగా అమ్మాయిలకు కూడా రొమాంటిక్ కలలు వస్తూ ఉంటాయి. అబ్బాయిలానే అమ్మాయిలు కూడా రొమాంటిక్ ఊహల్లో తేలిపోతూ ఉంటారు. అలాగే అమ్మాయిలకు కూడా కొన్ని రొమాంటిక్ కలలు వస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే నిజ జీవితంలో కోరుకున్నారో, వాళ్ళు ఏదైతే నిజ జీవితంలో వాళ్ళు కలలు కన్నారో అది సాధించుకోలేనప్పుడు, అది పొందలేనప్పుడు ఆ లోటు, ఆ వెలితి అనేది ఇలా కలల రూపంలో వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళు నిజ జీవితంలో వాళ్ళు ఇలాంటి కోరికలు, అబ్బాయిలతో రొమాన్స్ చేయాలని, ప్రేమించాలని, దగ్గర కావాలని వాళ్ళ మనసు కోరుతూ ఉంటుంది, వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ కళలు నెరవేరినప్పుడు ఇలా కళల రూపంలో వస్తాయి. అంటే ఆ ఊహలు నెరవేరినప్పుడు ఇలా కళల రూపంలో వస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని కోరుకుంటారు, అమ్మాయిలు కూడా అబ్బాయిలకు దగ్గర కావాలని అనుకుంటారు, అమ్మాయిలు కూడా అబ్బాయిల ఆకర్షణలో పడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అబ్బాయిల కోసం తపన పడుతూ ఉంటారు అని తెలియచెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.